రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన యేసుక్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా వందనాలండి. ఈరోజు 9వ తేదీ ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. ఈ రోజున మరి ఒక ముస్లిం సోదరుడు వైఫ్ అండ్ హస్బెండ్ అండి దేవుని సేవలో కొనసాగుతూ నెల వారు సేవకుల సదస్సు ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ రోజున వారు నన్ను కూడా అక్కడికి ఆహ్వానించడం జరిగింది. అయితే ఆ వాటిని మీకు షేర్ చేయాలి అని నేను భావిస్తున్నాను. మరి చిన్నగా దేవుని వాక్యం అందించడం, ఆ తర్వాత వారు ప్రేమతో మరి సన్మానం చేయాలి అని నాకు చెప్పినప్పుడు నేను ప్రేమతో దాన్ని నిరాకరించానండి. అయితే వాళ్ళు మరి ఒక గిఫ్ట్ ప్రత్యేకంగా స్పెషల్గా సేవకుల మధ్య నాకు అందించడం జరిగింది. అక్కడ జరిగిన ఈ కార్యక్రమాల్ని మీరందరూ కూడా వీక్షించాలని, మీకు సంతోషం కలుగుతుందని, మన పరిచర్యలు మీకు పరిచయం అవుతాయి అని నా ఉద్దేశం. కొంచెం లేట్ అయిపోతుంది, చెప్తాను తర్వాత చెప్తాను. కనుక ఇప్పుడు ఆ వీడియోని మీ కొరకు నేను ప్లే చేస్తూ చూపిస్తానండి. మరి అక్కడ ఉన్న సేవకుల సదస్సు జరిగినటువంటి ఆ చర్చి నిర్వాహకులకు దీవెన కలగాలని, అటెండ్ అయిన సేవకులు సంఘాలు చక్కగా వర్ధిల్లి కట్టబడాలని, సేవకులందరూ చక్కగా ఆత్మీయతలో కట్టబడాలని, మంచిగా ఉండాలని మీరు వారి కోసం ప్రార్థన చేయండి. మంచి దేవునికి స్నేహితుడు. మోషేకి ఏం పెరుగుతుంది? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దావీదుకి ఏం పెరుగుతుంది? నా హృదయానుసారుడు. ఇట్లాగా కొంతమందిని మనం చూస్తాం. రైట్, ఇప్పుడు ఎవరు చూస్తున్నాం? అక్కడ అబ్రహామును చూస్తున్నాం. ఒకటి, మనము ఆశీర్వదించబడాలి అంటే మొదట క్రియారూపకంగా నువ్వు చెయ్యాలి. ఇప్పుడు మనం చేయకుండా సంఘాన్ని, విశ్వాసాన్ని, అమ్మ దశ భాగం తీయండి, దేవుడు భాగం కట్టుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మరి నిన్ను దీవించుద్దా? ఈ పాయింట్ క్యాచ్ చేయండి. నేను అనుభూతి చెప్తున్నా. మా ఇంట్లో, మా సంఘంలో పాస్టర్ గారు 20% తీస్తారండి. వినండి, మొదట్లో మేము కూడా టైప్ తీసేవాళ్ళం, 10వ భాగం తీసేవాళ్ళం, నార్మల్గా ఉండేది. ఇలా కాదు, సమయం విన్న తర్వాత, సాక్ష్యం అన్న తర్వాత, సరే కనీసం అంత తీయలేకపోయినా ఎంత తీయాలి, వాళ్ళకి 25 రూపాయలు తీద్దాం అని ఆలోచన చేసుకొని మేము తీసేయటం మొదలుపెట్టిన తర్వాత దేవుడు మమ్మల్ని క్రమక్రమంగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా! దానికి నేనే సాక్షి. మనం బోధిస్తున్నాం, అనుసరించట్లా. ఇది చాలా తప్పు. అయితే బైబిల్ గ్రంథంలో మరొక మాట ఏం చూస్తామంటే, అబ్రహాము దగ్గరే మరొక రాజు వచ్చి, అయ్యా ఏదో చేసింది, ఏదో చేసావు, మా వల్ల కాలేదు, నువ్వు చాలా గొప్పడివి, అబ్బా నువ్వు వీరుడివి, సోడివి, రైట్, బంగారం ఉంచుకో, మా బంగారం, మా వెండి అన్ని నువ్వే ఉంచేసుకో, మా పిల్లల్ని, మా భార్యలు మాకు చాలు అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అబ్రహాము ఏమన్నాడు? అమ్మయ్య త్వరకనే దొరికిందిలే, బంగారం వెళ్ళి అనుకున్నాడా? నాకు ఏది వద్దు, అబ్రహామును మేమే గొప్ప చేసామని భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు వాడతారేమో, నా దేవుడు నన్ను గొప్ప చెయ్యాలి. ఆ మాట చదవండి, అబ్రహాము చెప్పిన మాట చదవండి.
అబ్రాహాము నేను అబ్రహామును ధనవంతునిగా చేసితినని మేమే అబ్రహామును ధనవంతుడిగా చేసితిమని మీరు చెప్పకుండానట్లుగా ఒక్క చిన్న నూలు పోగైనా చెప్పులు వారైనా మీ వాటిలో అసలు నాకు వద్దనే వద్దు. చాలండి. మనలో ఎవరమైనా, నేను కూడా మనలో ఎవరమైనా 1,00,000 రూపాయలు తెచ్చి అయ్యగారు అసలు ఎవరు మనకు తెలియదు, ఎలా తెచ్చాడో మనకు తెలియదు, 1,00,000 రూపాయలండి మీరు వాడుకోండి అంటే మనం సంతోషంగా కూర్చోబెట్టి చక్కగా కబుర్లు చెప్పి మంచిగా ఏదో భోజనం పెట్టి ఆ 1,00,000 రూపాయలు తీసుకుని ప్రార్థన చేసి పంపిస్తాం. అవునా? అబ్రహాంకి మనకు అదే వ్యత్యాసం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చదవండి. మొదటి మాటలు, నా సహోదరులారా బోధకులైన వారితో ఈ సంభాషణ చేస్తున్నాడు. హల్లెలూయా. మరి కఠినమైన తీర్పు పొందుదు. బోధకులమైన మనము మరి విశ్వాసుల కంటే, ఇది ఇక్కడ మనకు తెలుసాల్సింది. మరి కఠినమైన తీర్పు ఎందుకు? ఎవరితో పోలుస్తున్నాడు ఇక్కడ? విశ్వాసులతో పోలిస్తే విశ్వాసుల కంటే మనకి ఎస్ అది అక్కడ అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కఠినమైన తీర్పు పొందుదమని, మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు వాదకులు కాకుండుడి. హల్లెలూయా. ఈ మాట చదివారా? చదివే ఉంటాంలే, సేవకులం కదా, చదవకపోతే ఎట్లా? బైబిల్ ఒకసారి చదివాడు చేయండి. వాస్తవం గారు చాలా సంతోషం. అబద్ధం వాటి పూర్తిగా మానేశారని వాడు చేయొద్దండి. యథార్థంగా నేను అంటే సరదాగా అడుగుతున్నా, దీనిలో సీరియస్ మ్యాటర్ ఉందండి. జాగ్రత్తగా వినండి. మన తండ్రి యేసయ్య తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లలను పంపినట్లుగా మిమ్మల్ని పంపిస్తున్నాడు. అంటే మనం ఎవరని ఆయన నమ్ముతున్నాడు? గొర్రె పిల్లలని. గొర్రె పిల్లలకి తండ్రి ఎవరు? 23వ కీర్తన ప్రకారంగా దేవుడు. యేసయ్య మన తండ్రి. యేసయ్య మంచి కావలి. యోహాను సువార్త 10వ అధ్యాయం ప్రకారం, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం ప్రకారం యేసయ్య మన తండ్రి. మన తండ్రి ఏమన్నాడంట? మనల్ని గొర్రె పిల్లలుగా పోల్చి తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నానని చెప్పాడు. తోడేళ్ళు అంటే ఏంటి? క్రూరమైన స్వభావం కలిగినవి. గొర్రె పిల్లలు అంటే ఏంటి? చాలా సాధు స్వభావం కలిగినవి. సావుడు ఎట్లా ఉండాలి తెలుసా? మృదువుగాను. ఏమంటే సావుడు ఎట్లా ఉండాలి? కలహమాడని వాడిగాను. అంటే మీకు ఇవన్నీ ఎప్పుడైనా చెప్పడానికి లేదు, తిరువతి పత్రికలో ఉండాలి. అధ్యక్షుడు ఎట్లా ఉండాలి? మిథానుభవం కలిగిన వాడై ఉండాలి, దుర్వ్యాపారం లేని వాడై ఉండాలి. ఏమండి? తర్వాత కొన్ని అక్కడ రాసి ఉంటుందండి, మీరు తర్వాత చూడండి తిమోతి పత్రికలో. మద్యపానము కొట్టని వాడై ఉండాలి, జగడము ఆడని వాడై ఉండాలి. ఏమండి? కొంతమందిని చూస్తామండి, ఏమనుకోదు కానీ పాస్టమ్మ కాదు కంటే పాస్టర్ గారితో బాగా జరగాలంట. ఏదైనా ఇష్యూ వస్తాయి. నోట్ సరిగా ఉందా? క్రీస్తుకు మాదిరిగా జీవిస్తున్నావా? బోధించే నీవు మాదిరిగా ఉన్నావా? బోధించే నీకు సాక్ష్యం ఉందా? సంఘం ఏమంటే ఎదుటి ఎవరైనా ఆ జానబాబు గారు మంచోడండి నా ముందంటారు, నా వెనకేమంటున్నారు. అందుకని ఏసేమని తెలుసా? అబ్బాయిలారా ఇటు రండి, అసలు నన్ను గురించి వెనకేమనుకుంటున్నారు అని అడిగాడు. అడగలేదా? ఏసై అడిగాడు. నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నిన్ను గురించి ఏమనుకుంటున్నారు, నువ్వు ఆలోచించాలి. నేను ఒకసారి ఒక సేవకుడి కోసం వెళ్ళాను, తెనాలిలోనే, పేరు చెప్పలేండి. వెళ్తే సేవకుడు ఇంట్లో లేడు. సరే పక్కనే వాళ్ళ విశ్వాసం ఉంటే, అమ్మా సేవకుడు అక్కడ ఏ పంపలో దూరేడనయ్యా, నేనేం చెప్పేదన్నా నాకు భలే అని అసలు నాకు చాలా బాధేసిందండి. అయ్యో సేవకుడు సాక్ష్యం ఇదా ఏంటండి? వాళ్ళ విశ్వాసం మళ్ళీ అంటే సంఘంలో ఏంటి నీ సాక్ష్యం ఏంటి? నీ జీవితం ఏంటి? నీ భక్తి జీవితం ఏంటి? కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తున్నావా? ఎవరు మనం 24 కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, బోధించడమే సరిపోతుంది. మరి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన జీవితం ఏంటి? త్రాసులో బరువైంది ఏంటి? యేసయ్య త్రాసులో పెడితే ప్రార్థనకు మించిన బరువైంది ఏదైనా ఉంటుందా? కన్నీటితో చేసే ప్రార్థన యేసయ్య త్రాసులో చాలా బరువుగా ఉంటుంది. నిన్ను నమ్మాడు ఆయన,
నిన్ను ఒక చక్కని గొర్రె పిల్లగా ఆయన ప్రేమించి తోడేళ్ళ వచ్చి పంపిస్తే నువ్వు కూడా ఎలా అయిపోయావంటే తోడేళ్ళ ఉన్నావు. చూడటం జరిగింది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ విధముగా కొంతమంది ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు నాకు కాల్ చేసి మా చేత ప్రేయర్ చేయించుకోవటం, అలాగూ దేవుడు మా యొక్క సరిహద్దులను, ఈ మినిస్ట్రీ సరిహద్దులను విశాలపరిచాడు. అందుకు కృతజ్ఞతతో అన్నకి ఏదన్నా గిఫ్ట్ ఇద్దామంటే ఆయన తీసుకునే మనిషిగాడు, పొర్రపాటును తీసుకోడు. బట్టలు తీసుకెళ్ళి పెడతామంటే అమ్మమ్మ నాకెందుకు రా, నీకు పెట్టాలిరా తల్లి అని అంటారు. అందుకని అన్న ఇట్లా ఒక 10 నిమిషాలు వచ్చి గ్రీటింగ్స్ చెప్పండి అని చెప్పి తనకు తెలియకుండా ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాం. దయతో మేము తీసుకొచ్చినటువంటి గిఫ్ట్ దైవ సేవకులు ఆనందన్న, చిట్టిబాబు అన్న, అబ్రహాం అన్న గారు, స్టీవెన్ అన్న గారు, మా పాస్టర్ గారు, నేను, చిలకా ప్రసాద్ అయ్య గారు అందరం కలిసి అన్నకి గిఫ్ట్ అందజేస్తాం. మీరందరూ సంతోషంగా ఆశీర్వదించండి. ఇంకా అన్న చేస్తున్న పరిచర్యను దేవుడు దీవించులాగున. ఒక మాట చెప్తా తప్పుగా అనుకోవద్దు. ప్రవీణ్ పగడాలన్న గారు ఎలాగూ తెలంగాణకు, మన ఆంధ్రాకు మన జానుబాబు అన్న అలా ప్రతిరోజు భారం కలిగి ఒక దైవ సేవకురాలుగా, ఆయన తోడబుట్టకపోయినా ఒక తోడబుట్టిన చెల్లిగా మంచి మనస్సాక్షితో చెప్తున్నాను. ఆ దైవజనుడి కోసం ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు వేకువజామున 3 గంటల నుండి 6 గంటల వరకు ఇక్కడ జరిగే ప్రేయర్ టవర్లో జరిగే ఆరాధనలో ప్రతిరోజు జాన్బాబు అన్న పరిచర్య కొరకు, ఇక్కడున్న మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఓకేనా? ఓకే. ఎందుకు చెప్పానంటే తను ఎలాగూ పోరాడుతున్నాడో అన్న కూడా ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులకు ఎదురవుతున్న ప్రతి సమస్య కొరకు పోరాడుతున్నాడు. ఇది నేను చెప్పిన మాట కాదు. అక్కడ ప్రవీణ్ అన్న అది ఇనిష్యూ శవంగానే నా మనసు కలిసివేసి వెంటనే నేను జాన్బాబు అన్న కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టా. దేవునికి మహిమ కలుగునుగాక. పోరాడినది తను మనుషులతో కాదు, శత్రువైన సాతానుతో పోరాడుతున్నాడు. అన్ని విషయాలు క్రైస్తవులకు ఎదురవుతున్న సమస్యల కొరకు ఎంతగానో పోరాడుతున్నాడు, నిలబడుతున్నాడు, హెల్ప్ చేపిస్తున్నారు. తన కొరకు మనందరం భారం కలిగి ప్రార్థన చేద్దాం. వారి పరిచర్య కొరకు ప్రభు వారిని దీవించునుగాక. దయతో మీ అందరికంటే చిన్నదాన్ని ఏదన్నా తప్పు చెప్తే నన్ను క్షమించవలసిందిగా ప్రేమతో పెద్దలైన ఆనంద్ అన్నని, స్టీవెన్ అన్నని, అబ్రహాం అన్నని, మన చిట్టిబాబు అన్నని ఒక్క నిమిషం తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇదిగా అది ఆ మైక్ రెండు పట్టు కలిపట్టు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో గొప్ప దైవజనులు, మా క్రిస్టియన్ రైట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు రెవరెండ్ మర్రిపూడి జాన్బాబాయ్ గారు ఈ స్థలంలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. మరి నిజంగా ఒక పోరాట యోధుడు జాన్బాబు గారు. ఎంతటి విషయాన్నైనా క్రైస్తవుల పక్షంగా, దైవజనుల పక్షంగా ఎన్నో సవాళ్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని కూడా మరి ఛానల్స్ ద్వారా ఎమ్మటే అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా పోరాడుతున్నారు. నిజంగా ఇలాంటి దైవజనులు ఉండటం మన అదృష్టం. చాలామంది డబ్బు ఉంటుంది కానీ వాళ్ళు ఇలా మాట్లాడరు, ఎందుకంటే బయటికి రారు. కానీ దైవజనులు పోరాడుతున్నారు. క్రిస్టియన్ రైట్స్లో మాకు కూడా పదవులు ఇచ్చారు. నన్ను మరి ప్రెసిడెంట్గా ఇచ్చారు, గౌరవ ప్రెసిడెంట్గా, అయ్యగారు జాతీయ ప్రెసిడెంట్. అలాగే మా అబ్రహాం రెడ్డి బోయిన గారిని కూడా, ఆయన్ని కూడా సెక్రటరీగా పదవి ఇచ్చారు. ఇంకా చిట్టిబాబు గారు, స్టీఫెన్ గారు, ఇలా మేమందరం ప్రతి నెల అయ్యగారి కట్టివరంలో బ్యూలా చర్చిలో మేమందరం కలుసుకుంటున్నాం. మరి అలాంటి గొప్ప దైవజనులు మన మధ్యలోకి రావడం మరి ఎంతైనా సంతోషం. అంతేకాదు దైవజనులకి ఎంతో సహాయం, ఎన్నో రకాలుగా ఆయనకి దేవుడిచ్చిన దాంట్లో ఎంతో సహాయం చేసే గొప్ప దైవజనులు. ఇందాక చెప్పారు కదా 20%, అది నిజం. అయ్యగారు ఎంతో ఖర్చు పెడతారు, అందుకే దేవుడు ఆశీర్వదిస్తున్నారు బిడ్డల్ని, కుటుంబాన్ని. అందరూ చప్పట్లు కొడదాం. దైవజనులకి ఈరోజు ఈ బహుమతి ఇవ్వడం మాకు కూడా ఎంతో ఆనందం, ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. దైవజనులు జాన్బాబాయ్ గారిని దేవుడు ఇంకా దీవించాలి, మన పక్షాన పోరాడాలి. వ్యోలా మినిస్ట్రీని ఇంకా దేవుడు దీవించును గాక. క్రిస్టియన్ రైట్స్ అసోసియేషన్ దేవుడు దీవించును గాక. సిస్టర్ లేకుండా బాగున్నాడు, బాగా గట్టిగా మా యోనతన్ బావ
రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. చాలా థ్యాంక్స్ అండి ఈ చర్చ నడిపిస్తున్నటువంటి యోనతాన్ గారికి, అలాగే మా సోదరికి, ఈ కార్యక్రమంలో విచ్చేసిన మీ అందరికీ చాలా వందనాలు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి నేను చెప్పడానికి ఇది సమయం కాదు కాబట్టి నేను చెప్పలేదండి. ప్రజెంట్ ఒక అజయ్ బాబు అనే వ్యక్తి, అంటే ఒక పాస్ట్ గారు, తెలంగాణకు సంబంధించి ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు. నిజంగా ఇందాక మన వాక్యం తోడేళ్ల మధ్యకి పంపినట్టుగా వాళ్ళు తోడేళ్లలాగా జైలుకి వెళ్తే జైల్లో గుండు కొట్టించేశారండి అవమానించడానికి పాస్ట్ గారికి. రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళకి జుట్టు కత్తిరించాల్సిన అవసరం లేదు. జైలు శిక్ష పడితే కట్ చేయాలి. శిక్ష పడకుండానే వాళ్ళు జస్ట్ కావాలని వాంటెడ్గా ఈ నెలగాని ఈ జైల్లో వేసినందుకు కాదు, నాకు ఇలా కొట్టించారు, ఇది నాకు చాలా అవమానంగా ఉందని బాధపడుతున్నారు. సేవకులకు రానున్న దినాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయి, గుర్తుంచుకోండి. నేను పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం చెప్పాను, మన రాష్ట్రంలో కూడా ఎప్పుడైనా రావచ్చు యాంటీ కన్వర్షన్ బిల్ అనేది. మెల్లమెల్లగా ఒక్కొక్క స్టేట్లోకి తీసుకొస్తున్నారు. రీసెంట్గా రాజస్థాన్లోకి వచ్చింది, ఇప్పటికి 7-8 రాష్ట్రాల్లో ఉంది. యాంటీ కన్వర్షన్ బిల్ అంటే తెలుసా? చాలా మీకు కూర్చున్న కూడా తెలియదేమో. యాంటీ కన్వర్షన్ బిల్ కనుక అమలైతే ఆ రాష్ట్రంలో మన బాప్తిస్మం ఇవ్వడానికి కుదరదు. మనం ఒకరికి బాప్తిస్మం ఇవ్వాలంటే మనం కలెక్టర్కి అర్జీ పెట్టాలి. కలెక్టర్ గారికి అర్జీ పెట్టిన తర్వాత 3 నెలలు ఆగాలి. ఆ 3 నెలల్లో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక బోర్డు పెడతారు చర్చి దగ్గరకు వచ్చి, ఇదిగో పలానా వెంకటలక్ష్మి అనేటువంటి ఆమె బాప్తిస్మం పొందబోతుంది అని బోర్డు పెడతారు. ఎందుకు పెడతారో తెలుసా? వాళ్ళ బంధువులందరూ చదివి ఇదేంటి అని హేళన చేసి ఆమెను మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళటానికి. వెంటనే ఎవరు సరే పోనీ తీసుకున్నారనుకోండి, ఈ ఒక్క మాట వినండి, క్షమించండి, ఒక నిమిషం లేట్ అయినా వినండి. ఒకవేళ సరే ఆమెకి ఇష్టమైంది, మన దగ్గరకు వచ్చారు, నేను బాప్తిస్మం ఇచ్చి, ఇప్పుడు నేను హిందువుల మధ్య పరిచర్య చేస్తున్నా, అయ్యో నాకు బాప్తిస్మం ఇచ్చాను, ఆమె ఏదో మనసు మారింది, మొత్తం మాత్రం ఆమె దగ్గరకు వచ్చారు. వచ్చి ఆమెను కనుక మళ్ళీ పోలీసుల దగ్గర తీసుకెళ్ళి, ఏమండి నాకు ఇష్టం లేదు, పాస్టర్ గారు బాప్తిస్మం ఇచ్చాడు, నన్ను తీసుకెళ్ళి జైలు వేస్తారు. ఏమో ఇక దానికి ఆధారం ఏమక్కర్లా. బాప్తిస్మం నాకు బలవంతంగా ఇచ్చాడు, నాకు ఇష్టం లేదండి అని ఒక వ్యక్తి వెళ్ళి చెప్తే చాలు, పాస్టర్ గారిని జైల్లో వేస్తారు. ఏమండి ఇది పుట్టినప్పుడు నుంచి అన్న ఇదంతా ఉండదు అనుకుంటారా? మొన్న ఒక 2-3 నెలల క్రితం 50 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధాప్యంలో ఉన్న పాస్టర్ గారు, పాస్టమ్మ గారిని ఉత్తరప్రదేశ్లో జైల్లో వేశారు. ఈ కారణంతోనే 5 ఏళ్ళు జైలు శిక్ష, 50,000 జరిమానా వేశారు. ఇప్పుడు వాళ్ళు జైల్లోనే ఉన్నారు. ఈ సంగతులు చాలామంది తెలియట్లా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండాలి. ఏమండి ఇక మనం ఏదో డబ్బు కోసం ఏదో దానికోసం చూసే టైం లేదు. ఇక యేసయ్య త్వరగా రాబోతున్నాడు. మనం కేవలం ఆయన పనిలోనే ఉండాలి. ఆయన కోసం క్రొవ్వొత్తులా కరిగిపోవడం సిద్ధంగా ఉండాలి. ఆయనకి నమ్మకం. ఏమండి ఒక భక్తుడు అంటాడు, తుప్పు పట్టకూడదంట, మనం అరిగిపోవాలంట. హల్లెలూయా. ఏంటంట? తుప్పు పట్టకూడదు, కూర్చోకూడదు, మూల పడకూడదు, అరిగిపోవాలి. యేసయ్య కోసం కొవ్వొత్తిలాగా కరిగిపోవాలి. అలాంటి ఉన్నతమైన పట్టుదలతో ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన దేశంలోనే కాదు, కొన్ని ఆయా దేశాల్లో మన తెలుగు ప్రజలు మన ఛానల్ వీక్షిస్తారండి, మన ఛానల్ని బాగా ఆదరిస్తున్నారండి. మరి నా మాటల్ని మీరు నమ్ముతున్నారు, మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. ఎక్కడన్నా 1-2 వ్యతిరేకంగా నాకు కామెంట్ చేసినా 100% మరి నా మాటలు నమ్మకంగా ఉన్నాయని, నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నానని, యథార్థంగా ప్రభు పని చేస్తున్నానని, నిష్పక్షపాతంగా మాట్లాడతానని, క్రీస్తు పక్షంగా నిలబడతానని మీలో నమ్మి చక్కని కామెంట్స్ రాస్తున్నారు. నేను మీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే మీ కుటుంబాన్ని ప్రభు దీవించాలని, ఆత్మలో మీరు వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అజయ్ బాబుపై కేసు పెట్టిన వ్యక్తి క్రిస్టియన్నే అని మీకు తెలుసండి. అయితే అతను ఆర్ఎస్ఎంకు చెందిన వ్యక్తి. ఆరోగ్యస్వామి అతని పేరు, అలాగే జోసెఫ్ అని కూడా పిలుస్తారు. సరే, ఆ వ్యక్తి ఖచ్చితత్వంగా క్రైస్తవ్యాన్ని వెంబడించలేకపోతున్నాడు. మేబీ వాళ్ళ తండ్రులు పూర్వీకులు హిందువులు కావచ్చు. ఆ హిందూ విధానంలో నుంచి ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి అయి ఉండొచ్చేమో, కన్వర్టెడ్ క్రిస్టియన్ అయి ఉండొచ్చేమో అని నేను భావిస్తున్నా. సరే, లేదు ఆయన క్రిస్టియన్నే లేకపోతే ఆర్ఎస్ఎంకి చెందిన వ్యక్తే అని మనం భావించినా
తోటి సోదరుని మీద కేసు పెట్టడం అన్నది చాలా బాధాకరమైన పరిస్థితి అండి. నిజానికి ఆయన మంచి స్వభావం కలిగిన వ్యక్తి అయితే కనీసం 1-2 సార్లు అతన్ని హెచ్చరించాలి. మాట వినకపోతే అప్పుడు చర్యలు తీసుకోవాలి. ఒకసారి మనం లైవ్లోనే ఆయనకి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడతానండి. ఆయన ఏం మాట్లాడతారో, ఆయన ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూద్దాం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. పాస్టర్ గారు, బ్రదర్ జోసెఫ్ గారు కదా మాట్లాడేది, ఆరోగ్య స్వామి గారు. ఆరోగ్య స్వామి చెప్పండి. ఓకే అండి. నేను పాస్టర్ గారిని మీతో మాట్లాడుతున్నానండి. వినండి, అదే మాటలు ఆల్మోస్ట్ జరిగిపోయింది. అదే కూర్చొని ఒకసారి చర్చించి ఎప్పుడు వెళ్ళాలి, ఇంకా జైలుకి వెళ్ళి పాస్టర్ గారిని కలిసి ఒక కన్క్లూజన్ వచ్చేసింది. ఓకేనా సార్? చిన్న విషయం అండి. వద్దండి, విషయాలు ఏం లేదు. లేదు సార్, నేను క్రిస్టియన్ రైట్ ఏపీ స్టేట్ అధ్యక్షుడిని కూడా. ఓ వెరీ గుడ్. అందుకని నేను యాజ్ ఎ బ్రదర్గా మీతో మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అయితే పాస్టర్ గారు, మీరు పాస్టర్ గారా లేకపోతే విశ్వాసం అండి? అసలు వాళ్ళు పాస్టర్ ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థమైతే లేదు. అట్లాగా? ఓకే ఓకే, మీరు పాస్టర్ గారు కాదు, కాకపోతే క్రిస్టియన్. నైస్ అండి. సరే, ఎనీవే బ్రదర్ కాదు బ్రదర్, నేను ఒక పని చేస్తాను, కొంచెం బిజీగా ఉన్నాను, ఖచ్చితంగా మనం కలిసి మాట్లాడదాము. ఇంకొకటి ఏంటంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, కన్క్లూడ్ అయిపోయింది. అంటే ఆయన బయటికి రాకుండా చేస్తున్నారంట కదండి, అసలు బయటికి రానివ్వకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది సార్. సార్ ఇప్పుడు నేను ఉన్నాను కదండి, ఇప్పుడు నేను వెళ్ళి కేసు వాపస్ తీసుకుంటే అయిపోతుంది. ఎస్, చాలా సంతోషం అండి. మీరు ఆ పని చేయండి సార్. యాజ్ ఎ బ్రదర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకి ఇష్యూ లేకుండా ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు కదా. మీరు కేసు వాపస్ చేసుకుంటే మనకన్నీ అక్కడ మనకేం ఇబ్బంది ఉండదు. నేను ఇప్పుడు ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, అదే చెప్తున్నా, ఫోన్ చేసి కంగారు పెట్టకండి. ఓకేనా? ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అది ఆలోచిద్దాం. అదే నెక్స్ట్ చర్య మీరు వెనక్కి తీసుకుంటానంటున్నారు కనుక అది మేము సంతోషిస్తున్నాను. నేను అంతే అంతే మీరు కేసు వెనక్కి తీసుకుంటానన్నారు. బ్రదర్ డోంట్ మైండ్ బ్రదర్, మీరు మొన్న ఏదో వాడుతూ మన రఘుముద్రి పీటర్తో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన చేశారు. మీరు అంటే ఏదన్నా ఇట్లా ఇష్యూస్ జరిగినప్పుడు ఎవరి మీద జరిగినా, లేకపోతే యవనస్తులైన ఆడపిల్లల్ని ఎవరన్నా ఏదైనా చేసినా మనం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దృష్టికి నేను తీసుకెళ్తానని మీరు మాట్లాడారు. అవును సార్. అంటే పవన్ కళ్యాణ్ గారితో మీకు పరిచయం ఉందండి? అట్లేం లేదు, ఇప్పుడు ఆయన ఒక లీడర్ అంతే. ఇక్కడ ఉన్న లీడర్, అక్కడ ఉన్న లీడర్, వాళ్ళకు మనకు సంబంధం ఉండదు. ఆయన ఒక లీడర్ అంతే. మీరు ఇప్పుడు మాకు లోకేష్ గారు ఉన్నారు, అండ్ సీఎం మనకి ఉన్నారు, ఇంకా నాయకులు ఆంధ్రాలో ఉన్నారు. అయితే మీరు అదే ఆయన పేరు మీరు ప్రస్తావించడం కాస్త నాకు సస్పిషియస్గా అనిపించింది. ఆయనతో మీరు కుమ్మక్కైపోయి ఇట్లా ఏమైనా చేశారా అనేది ఒక అనుమానాలు ఉన్నాయి ప్రజలకి. ఇప్పుడు సార్ అందరికి అనుమానాలు ఉండొచ్చు. ఇప్పుడు అందరి అనుమానాలు నేను ఇది చేయలేను, ఇది అనుమానం అవును కాదు అని చెప్పి నా పని నేను చేస్తున్నాను అంతే బ్రదర్ గారు. సరే, ఎనీవే టోటల్ గా మీరు కేసు వెనక్కి తీసుకుంటానంటున్నారు. అంతే, తీసుకుంటాను. సరే సార్, థ్యాంక్ యూ. సరేనండి, చూశారు కదా, విన్నారు కదా. అంటే మొత్తానికి ఇది ఒక మంచి పరిణామమే. మరి అంటే వాళ్ళు ఫోన్లు చేయటాన్ని బట్టి కానీ, లేదంటే ఇంక ఎందుకు వచ్చిన గొడవలే, ఇక రిస్క్ ఎందుకులే అని చెప్పి కానీ, లేదా ఆయన ఏదైనా మంచిగా ఆలోచించి కానీ మొత్తానికి కేసు వాపస్ తీసుకునే ఉద్దేశం ఉన్నట్టుగా ఆయన వెలుగుచ్చాడు. మీరు విన్నారు కదా, లైవ్లోనే విన్నారు. ఇది లైవ్లోనే మీ ఎదుటే నేను చేశాను ఫోను. రైట్ అండి. ఇకపోతే నాకున్నటువంటి అదే అందరూ అనుమానం వ్యక్తపరుస్తుంది ఏంటంటే, మరి పవన్ కళ్యాణ్ గారితో వీళ్ళంతా ఏకమైపోయి కావాలని వాంటెడ్గా ఈయన పాస్టర్ గారు కాదు అని తేల్చేశారండి. దయచేసి మీడియా వాళ్ళు గుర్తుంచుకోండి, ఈయన క్రైస్తవుడు ఓన్లీ. ఆర్సీఎం చెందిన ఒక క్రైస్తవుడు జోసెఫ్ గారు, దట్స్ ఆల్. కానీ ఆయన పాస్టర్ గారు కాదు. ఒక పాస్టర్ గారే మరో పాస్టర్ గారి మీద కేసు వేశాడంటూ ఏదో మీ టీఆర్పీ రేట్లు పెంచుకోవడానికి అట్లా టైటిల్స్ పెట్టకండి. ఆయన పాస్టర్ గారిని కాదు, అసలు అలా ఎందుకు చెప్తున్నారు అని ఆయనే అడుగుతున్నాడు. మీరు విన్నారు.